నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఆకుకూరలను అయితే హార్వెస్ట్ చేసుకుందాం. చూసారు కదండి, ఇది ఎర్ర తోటకూర అనమాట. వేసి 20 నుంచి 25 రోజులు అలా అవుతుంది. మనకి ఆకుకూర విత్తనాలు ఏవైనా కూడా 20 నుంచి 25 రోజుల లోపు హార్వెస్ట్కి వచ్చేస్తాయి అన్నమాట. మనం కావాలనుకుంటే వీటిని కట్ చేసుకోవచ్చండి. ప్రూనింగ్ లాగా అంటే కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగురులు అవి వచ్చి గుబురుగా పెరుగుతుంది. కట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కంపోస్ట్ కానీ ఎరువు కానీ వేసామనుకోండి, మంచిగా మళ్ళీ కొత్త చిగురులు అవి అలా వచ్చి పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పాలకూర అండి. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి నేను హార్వెస్ట్ చేశాను ఈ కంటైనర్లోది, మళ్ళీ పక్క నుంచి వచ్చిందనమాట. అలాగే సెకండ్ బ్యాచ్ కింద మళ్ళీ ఈ 50 రూపీస్ బ్లాక్ టబ్లో వేసాను. ఇది ఇంకా అసలు ఒకసారి కూడా కొయ్యలేదండి. విత్తనాలు వేసిన తర్వాత ఇదే ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. అయితే ఒక కంటైనర్లోది ఈరోజు కోసుకుని మళ్ళీ ఒక 2-3 డేస్ ఆగిన తర్వాత వేరే కంటైనర్లోది కోసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 50 రూపీస్ బ్లాక్ టబ్లో నేను తోటకూర విత్తనాలు వేసానండి. వేసి ఒక 20 రోజులు అలా అవుతుంది. అయితే కొంచెం ఆకుకూర డిఫరెంట్గా కనపడుతుంది. ఏంటి, విత్తనాలు అయితే సేమ్ మనకి యాజ్ ఇట్ ఈస్గా తోటకూర విత్తనాలు నల్లగా ఎలా ఉంటాయో సేమ్ అవే విత్తనాలు వేసానండి. కొంచెం డిఫరెంట్గా ఉంది ఏంటా అని చెప్పి మా నాన్నగారు వచ్చినప్పుడు అడిగాను. ఇది చిలక తోటకూర అని చెప్తున్నారు. ఈ విత్తనాలు నేను చాలా చోట్ల కింద కూడా చిన్న చిన్న కంటైనర్స్ ఖాళీగా ఉంటే వాటిలో కూడా వేసానండి. కొంచెం డిఫరెంట్గా అయిందనమాట. ఇది కూడా టేస్ట్ అది బాగుంటుందంటండి. బట్ ఇప్పటివరకు మన టెర్రస్ గార్డెన్లో ఇదే ఫస్ట్ టైం అనమాట గ్రో చేయటం. దీన్ని కూడా ఈ పైన పెద్ద సైజులో ఉన్న ఈ ఆకుకూర వరకు కోద్దామండి. దూరం నుంచి చూస్తే మెంతుకూరలాగా ఉందండి. అదే నార్మల్ తోటకూర అనుకోండి, ఇవి పడి మొలిచిన విత్తనాలే. చూసారా, ఇవి నార్మల్గా ఆకులు అవి పెద్ద సైజులో ఉన్నాయి చూసారా. ఇది మనం రొటీన్గా పండించుకునే తోటకూర అనమాట. ఇవన్నీ కూడా ఈ కంటైనర్లో పడి మొలిచిన విత్తనాలేనండి. ఇక్కడ టొమాటో మొక్కలు కొమ్మల ద్వారా పెట్టాను కదా, వాటిలో కూడా అంతే పడి మొలిచిన తోటకూర. ఎర్ర తోటకూర కోద్దామండి. కట్ చేసేసుకుందాం. కానీ కలర్ కూడా రెడ్ కలర్లోకి మారిపోతుందండి కూర. పప్పులో వేసి వండాను లాస్ట్ టైము. పప్పు కూడా రెడ్ కలర్లో మనం బీట్రూట్ వేస్తే ఎలా ఉంటుంది, బీట్రూట్ పేస్ట్ చేసి సేమ్ అంత కలర్ వచ్చిందండి. బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ సమ్మర్లో ఆకుకూరలు మనం చక్కగా గ్రో చేసుకోవచ్చండి. అయితే ప్రస్తుతానికైతే మనం డైరెక్ట్ ఎండలో పెట్టేసిన ఏం కాదు, కానీ బాగా ఎండలు ఎక్కువగా ఉన్న ఏప్రిల్ మే ఆ టైంలో కొంచెం టెంపరేచర్స్ పెరిగినప్పుడు మనం కంటైనర్స్ని సెమీ షేడ్లోకి షిఫ్ట్ చేసుకుంటే హెల్తీగా పెరుగుతాయి అన్నమాట ఆకుకూరలు. తెలిసిన వాళ్ళు అడిగారండి ఆకుకూరలు కావాలని, అందుకని ఇంకా మొత్తం ఒకసారి నేను కట్ చేసేస్తున్నాను. కొంచెం ఇంట్లో కొంచుకుని మిగిలింది వాళ్ళకి ఇద్దామని. ఎప్పుడైనా కూడా మనం ఆకుకూర విత్తనాలు దగ్గరగా వేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ హైట్గా కొన్ని హెల్తీగా ఉండే విత్తనాలు త్వరగా జర్మినేట్ అయ్యి హైట్గా పెరిగిపోతుంది కదా. తర్వాత ఈ లోపల చిన్నగా ఉండే వాటిని మళ్ళీ నెక్స్ట్ టైం హార్వెస్ట్లో కోసుకోవచ్చు. సరే, ఇంకా గుబురుగా ఎంత తోటకూర ఉందో ఇదంతా కూడా సెకండ్ టైం హార్వెస్ట్లో కోద్దాం. కొత్తగా మళ్ళీ కొన్ని కంటైనర్స్లో ఆకుకూర విత్తనాలు వేశాను. ఎప్పుడు కూడా మనం బ్యాచ్లుగా ఆకుకూర విత్తనాలనే వేసుకుంటే కంటిన్యూస్గా మనకి హార్వెస్ట్లు వస్తాయండి. ఇలా కట్ చేసిన తర్వాత మనం కొంచెం ఎరువులు అవి వేసుకున్నాం అనుకోండి, హెల్తీగా పెరుగుతాయి అన్నమాట స్పీడ్గా. బియ్యం కడిగిన నీళ్ళు, మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు, అలాంటి వాటిని కూడా మనం వేయచ్చు. ఆకులు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి చూసారా. ఒకవేళ ఆకుల మీద రంధ్రాలు చేసే పురుగులు అలాంటివి ఏమైనా వస్తున్నాయి అనుకుంటే వేప నూనెని స్ప్రే చేయొచ్చండి. చూసారా ఎర్ర తోటకూర.
నెక్స్ట్ పాలకూరను కోద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి నేను హార్వెస్ట్ చేశానండి. మళ్ళీ కొత్త చిగురులు వచ్చి పెరిగిందనమాట. ఒకసారి వేసుకుంటే చాలాసార్లు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు. ఈ పాలకూర, చుక్కకూర వీటిని 50 రూపీస్ బ్లాక్ టబ్లో కూడా చాలా హెల్తీగా పెరుగుతాయండి. చిన్న సైజ్ కంటైనర్స్లో కూడా బాగా పెరుగుతాయి ఆకుకూరలు. చూస్తారా ఎక్కడ కూడా ఆకుల మీద రంధ్రాలు కానీ ఏమీ లేవు, చాలా హెల్తీగా ఉంది. పాలకూర హెల్త్ పరంగా చాలా మంచిదండి. కనీసం వారానికి ఒకసారైనా మనం పాలకూరను తీసుకోవటం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ని మనం పొందొచ్చు. రక్తహీనత ఎక్కువగా ఉన్నవారు ఈ పాలకూరని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది అంటారు కదా. పెంచుకోవటం కూడా చాలా సింపుల్ అండి. చూస్తున్నారు కదా, చిన్న కంటైనర్లో కూడా, కూల్ డ్రింక్ బాటిల్స్లో కూడా మనం పాలకూరని గ్రో చేసుకోవచ్చండి. చూసారా, ఇలా కట్ చేసిన తర్వాత మనం కట్ చేసే కొద్దీ కూడా ఇది గుబురుగా వస్తుంది అనమాట. కొంచెం ఎరువు వేసుకోవాలి, ఎందుకంటే మట్టిలో ఉండే బలం అయిపోతుంది కాబట్టి మనం మట్టిని సారవంతం చేసుకుంటూ ఉండాలన్నమాట. లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా బాగా పనిచేస్తాయండి. పాలకూర కూడా బాగా వచ్చింది కదా. ఈ చుక్కకూర ఇంకా ఎదగటానికి టైం పడుతుందండి. ఇంతకుముందు 50 రూపీస్ బ్లాక్ టబ్లో చుక్కకూర మొక్క ఒకటి విత్తనాల కోసం వదిలిపెట్టేశాను. చూసారా ఎంత హెల్తీగా సీడ్స్ అనేవి రెడీ అయ్యాయో. ఈ సీడ్స్ని కూడా మనం కలెక్ట్ చేద్దామండి. ఇదే కంటైనర్లో పడి మొలిచిన మొక్కలు అనమాట, నార్మల్ తోటకూర అండి. దీన్ని కూడా నేను కట్ చేయకుండా విత్తనాల కోసమే వదిలిపెట్టేశాను. ఇంక ఈ కంటైనర్లో ఇంకా చూసారు ఇక్కడ నెమలి తోటకూర అండి. ఇవి కూడా సీడ్స్ని కలెక్ట్ చేద్దాం. ఇవన్నీ కూడా ఇంకొంచెం టైం తీసుకుని ఒక వారం రోజుల లోపు మనం ఈ సీడ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేద్దాం. గ్రీన్ కలర్ తోటకూర, నెమలి తోటకూర, అలాగే చుక్కకూర అండి. ఇలా మనం ప్రతిసారి చక్కగా విత్తనాలు బయట నుంచి కొనుక్కునే పని లేకుండా మన గార్డెన్ నుంచే సీడ్స్ని ఒక మొక్కను వదిలిపెట్టేసుకుంటే బోల్డ్ అనే సీడ్స్ అనేవి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. కొత్తగా కూడా మళ్ళీ కంటైనర్స్లో వేసానండి. ఇది తోటకూర. నెక్స్ట్ లాస్ట్ టైం నేను శాండ్విచ్ మెథడ్లో ఎండిపోయిన అదే గార్డెన్ వేస్ట్, అలాగే కిచెన్ వేస్ట్ ఇవన్నీ కూడా వేసి శాండ్విచ్ మెథడ్లో ఈ కుండీని నింపాను కదా లైట్ వెయిట్గా. వీటిలో కూడా అందాక తోటకూర విత్తనాలు వేసేసానండి. చూసారా చక్కగా జర్మినేట్ అయ్యాయి. ఈ కంటైనర్లో కూడా అంతే, ఇదంతా కూడా తోటకూరే. ఇలా మనం బ్యాచ్లుగా వేసుకోవాలి. ఇంతకుముందు ఇది అంతే, కిచెన్ వేస్ట్తో నింపిన కంటైనర్ అండి. 100 రూపీస్ బ్లాక్ టబ్ అనమాట. దీనిలో బీరపాదు కూడా పెట్టాను విత్తనాలు, తీగలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఇదంతా కూడా తీసేద్దాం. చాలా హైట్గా పెరిగిపోయిందండి. ఈ పాటికే దీన్ని కట్ చేసేయాల్సింది, బట్ లేట్ అయింది. ఈ తోటకూర కాడల్ని మనం పప్పులో వేసుకోవచ్చండి. ముదిరిపోయినాయి అని మనం పడేయాల్సిన అవసరం లేదు, పప్పులో వేసుకోవచ్చు. ఆకుల వరకు మనం ఫ్రైలాగా చేసుకున్నాం. చూసారా ఎంత హైట్గా వచ్చిందో. కంటైనర్ పెద్ద సైజు, అలాగే ఆ కంటైనర్లో ఉండే బలాన్ని బట్టి కూడా బాగా పెరుగుతుందండి తోటకూర. ఇదిగోండి బీరపాదు విత్తనం పెట్టాను అన్నానుగా, తీగలు రావటం కూడా స్టార్ట్ అయింది. సో ఇలా మనం మల్టిపుల్గా కూడా కంటైనర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా శాండ్విచ్ మెథడ్లో మనం అంటే ఎండాకులు, కిచెన్ వేస్ట్ ఇలా లేయర్లుగా మనం వేసుకుని నింపుకున్నప్పుడు వెంటనే మనం కూరగాయ పాదులు పెట్టుకోకూడదు అని చెప్తూ ఉంటాం కదా. అది అయితే వెంటనే మనం ఆకుకూర విత్తనాలు అయితే చల్లుకోవచ్చు అండి తోటకూర అలాగా. ఈ తోటకూర ఏంటంటే మనకి వారం నుంచి ఈ తోటకూర విత్తనాలు వేసిన 20 నుంచి 25 రోజుల లోపు హార్వెస్ట్కి వచ్చేస్తాయి. కాబట్టి తర్వాత మనం ఈ తోటకూర హార్వెస్ట్ అయిపోయే లోపు మనం ఇలా బీరపాదులు కానీ, బీర ఏంటండి కాకర, ఆనప, పొట్ల ఇలా ఏ పాదులైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట కంపోస్ట్ దాంట్లో.
అయితే ఒకరు కామెంట్లో చెప్పారు, ఈ పద్ధతిలో అంటే లైట్ వెయిట్గా శాండ్విచ్ మెదడులో మనం కంటైనర్స్ని నింపుకున్నప్పుడు కొన్ని రోజులకి మట్టి లోపలికంటే వెళ్ళిపోతుంది, మరి ఏం చేయాలని చెప్పి. కుంగుతుందండి, ఎందుకంటే ఎండాకులు ఈ గార్డెన్ తీసేసి వచ్చినప్పుడు, ఈ గార్డెన్లో పాదులు అవి తీసేసినప్పుడు వచ్చిన ఆ కొమ్మలు అవన్నీ కూడా వేస్తాం కాబట్టి కొంచెం ఆ కంపోస్టింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు మట్టి లోపలికి కుంగుతుంది. మనం ఏంటంటే కొంచెం ఒక 20 రోజులు అలా ఆగిన తర్వాత మట్టి లోపలికి కుంగిన తర్వాత మనం విత్తనాలు పెట్టేసుకున్నాం అనుకోండి, మొక్క ఎదిగే క్రమంలో మనం మట్టిని వేసుకోవచ్చండి. కొంచెం మనం మట్టిని హైట్గా అంటే ఎరువులు అవి వేసి కలుపుకున్న మట్టిని వేసుకుని కొంచెం నింపుకోవచ్చు అనమాట. బట్ ఇలా బాగా హైట్గా అయిపోయేంత వరకు ఉంచకుండా లేతగా ఉన్నప్పుడే మనం వేర్లతో సహా తీసేసుకున్నాం అనుకోండి, ఈ పాదులు ఏమైనా పెట్టుకున్నప్పుడు పాదులు ఎదగటానికి కావాల్సిన బలం అది సరిపోతుంది. కలుపు కూడా వచ్చేసిందండి దీనిలో. కలుపు అది తీసి అక్కడక్కడ ఈ తోటకూర మొద్దులు కూడా తీసేస్తాను, ఎందుకంటే బేరపాదు ఉంది కదా. చూసారా, ఈ తీగలకి మనం వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టి కొంచెం ఎరువేయాలి, చాలా బలహీనంగా ఉన్నాయి తీగలు. ఈ పిచ్చివిలండి, మొత్తం 3 విత్తనాలు వచ్చినట్టున్నాయి, 1 2 3 అండి, 3 బేరు విత్తనాలు. కావాలనుకుంటే ఈ మొద్దులన్నీ తీసేసి మళ్ళీ మనం పక్కనే ఇంకా కొన్ని విత్తనాలు కూడా పెట్టుకోవచ్చు. ఎర్ర తోటకూర అంతే, లాస్ట్ టైం తెచ్చానండి సీడ్స్ ప్యాకెట్ ఇది. ఇంకా ఒకేసారి ఈ తోటకూర విత్తనాలు గాలికి కూడా పడినాయి అనమాట ఇందులో పోసినప్పుడు. వాటర్ క్యాన్లో చూసారా, బంగాళాదుంప పెట్టిన కంటైనర్ అండి ఇది, దీనిలో కూడా పడి లేచి ఎంత హెల్తీగా పెరిగాయో. ఈరోజు ఎర్ర తోటకూర బాగా వచ్చిందండి. నెక్స్ట్ దాలియా మొక్క వేసిన కంటైనర్లో తోటకూర విత్తనాలు చల్లాను. యాక్చువల్గా ఇది గ్రీన్ కలర్ తోటకూర అవుతుంది అనుకున్నాను, ఇది కూడా రెడ్ కలరే అయిందండి. ఇంకెలాగో తెలిసిన వాళ్ళు కావాలన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి డొనేట్ చేసేస్తానులేండి, అందుకే మొత్తం కోసేస్తాను. ఇంకా మళ్ళీ మనం గ్రీన్ కలర్ తోటకూర విత్తనాలు వేసుకున్నాం కాబట్టి. ఎంత హైట్గా పెరిగాయి చూసారా. ఇలా మనం మల్టిపుల్గా కూడా ఆకుకూరలని గ్రో చేసుకోవచ్చు. అంటే కొత్తగా మనం మొక్కలు వేసుకున్నప్పుడు, ఇప్పుడు టమాటో, వంగ, పచ్చిమిర్చి అలాంటి చిన్న మొక్కలు ఉంటాయి కదా, వాటిలో కొంచెం చుట్టూరు కొన్ని ఆకుకూర విత్తనాలు వేసుకోవచ్చండి. తోటకూర, పాలకూర, చుక్కకూర అయితే వేర్లతో సహా తీసేసుకుంటే మంచిది ఒక 20 రోజులు ఆగిన తర్వాత. నెక్స్ట్ ఇది చిలక తోటకూర అయిందండి, ఇది కూడా అంతే, కొత్త రకం వెరైటీ. ఇందాక చెప్పాను కదా, ఇది వండుకునే ముందు కోద్దాం, ఇంకా ఎక్కువైపోద్దండి. ఆల్రెడీ ఇంట్లోకి అని చెప్పి కొంచెం పాలకూర కోసాను కదా, కొద్దిగా ఎర్ర తోటకూర కూడా వండుతాను, మిగిలింది అడిగారని చెప్పాను కదా వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంక ఇది కూడా ఇప్పుడే కోస్తే మళ్ళీ ఇదంతా వేస్ట్ అయిపోతుంది. ఆకుకూరలు ఎప్పుడైనా కూడా మనం కోసే ముందు వండుకుని చక్కగా కూర చేసుకుంటే వాటిలో ఉండే పోషకాలు అవి పోకుండా ఉంటాయి. సో ఇదైతే మరి ఎలా ఉంటుందో ఏంటో, డిఫరెంట్ టేస్ట్ ఏమో తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చిలక తోటకూర అని చెప్తున్నారు. ఏదేమైనా ఒక 2-3 డేస్ తర్వాత దీన్ని మొత్తం హార్వెస్ట్ చేసేసి మళ్ళీ ఎరువులవి వేసి కలిపి మళ్ళీ ఈసారి వేరే మనం రొటీన్గా తినే తోటకూరనే ఆ విత్తనాలకు సంబంధించినవే చల్లుతానమాట. ఈ వాటర్ క్యాన్లో ఎర్ర తోటకూర విత్తనం పడిమూల్చిందండి, చూసారా ఎంత బలంగా వచ్చిందో మొక్క. ఎర్రతో సహా తీసేద్దాం. చూసారు కదా ఎంత హెల్దీగా చక్కగా బలంగా వచ్చిందో. ఇది అంతే, నెమలి తోటకూర అండి, కీరదోస వేసిన కంటైనర్లో పడిమొలిచింది. ఇలా ఆకుకూరల్ని మనం సమ్మర్లో చాలా బాగా గ్రో చేసుకోవచ్చండి. చుక్కకూర విత్తనాలు కొత్తగా వేశాను, చూసారా హెల్దీగా చక్కగా జర్మినేట్ అయింది.
మామూలు తోటకూరలాగా వీటిని మనం మొద్దులు అంటే కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆ మొద్దు నుంచి కొత్త చిగుర్లు అవి వస్తాయి కూడా, అలా కూడా ఉంచుకోవచ్చు. బట్ వేరే పాదు పెట్టిన కంటైనర్లో మొలిచింది కాబట్టి ఆ బలమది లాగేసుకుంటాయి కాబట్టి తీసేసాను. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ తోటకూర. పడిమొలిచినవి చాలా స్పీడ్గా హెల్తీగా పెరుగుతున్నాయండి. చూసారా, మొత్తం 3 రకాల తోటకూరలు: ఎర్ర తోటకూర, నెమలి తోటకూర, గ్రీన్ కలర్ తోటకూర. చూసారు కదండి, ఆకుకూరలని ఎంత హెల్తీగా చక్కగా చిన్న చిన్న కంటైనర్స్లో కూడా మనం గ్రో చేసుకుని ఇలా హార్వెస్ట్లు తీసుకోవచ్చు. మిగిలిన కూరగాయలతో పోలిస్తే ఆకుకూరల్ని పెంచుకోవడం చాలా తేలికండి. మనం విత్తనాలు వేసిన 20 నుంచి 25 రోజుల్లోపే హార్వెస్ట్కి వచ్చేస్తాయి. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.